లోక్సభ ఎన్నికలకి మన రాష్ట్రం శాసనసభ ఎన్నికలకు కూడా సమాయత్తమైంది. రాజకీయ పార్టీలన్నీ తమ వాద ప్రతివాదనలతో ఓటర్లను మెప్పించి గెలుపు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇటు రాష్ట్ర ప్రజలు అటు దేశ ప్రజలు అత్యంత బాధ్యతాయుతంగా లోతైన రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషణతో ఒక నిర్ణయానికి రావాలి. ఓటు అనేది పూర్వం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మన తలరాత రాస్తారని ప్రతీతి. ఆధునిక ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే ప్రజల తలరాతలను రాయగలిగినవాడు. నువ్వు ఇంగ్లీషు తుమ్మ ఇత్తనం వేసి యాపిల్ పండ్లు కాయాలి అని కోరుకుంటే ఎంత నేరమో దొంగలకి ఓట్లేసి రాజకీయాన్ని వ్యాపారం కోసం ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడిగా చూసే వ్యక్తుల్ని శక్తుల్ని రాజకీయ పార్టీల్ని ఓడించే సామర్థ్యం ఈ 2024 సాధారణ ఎన్నికల్లో ప్రజలకు ఉండాలని అలా ఆలోచించాలని సిపిఐ పార్టీ కోరుకుంటుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలక్ట్రల్ బాండ్ల పేరుతో మోడీ అమిత్ షా అతి పెద్ద ఆర్థిక నేరానికి ఆర్థిక అవినీతికి బరి తెగించి పాల్పడ్డారు. ఒక బలమైన ఆర్థిక పునాది కలిగిన కంపెనీపై ఈడీని ఐటీని ఇతర వ్యవస్థల్ని ప్రయోగించి 10 రోజులు తిరగకుండానే వందల వేల కోట్లు ఆయా కంపెనీల నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ పెట్టుకున్నారు. మోడీ మాటల్లో అతిపెద్ద ప్రజాస్వామ్యవాది, ఆచరణలో అత్యంత క్రూరమైన నియంత్రణ. ఇది మేకవన్న పులి. అందుకే మోడీకి జోడీగా జగన్మోహన్ రెడ్డి బాగా 5 ఏళ్ళుగా పనికొచ్చాడు. ఇప్పుడు కొత్త పొత్తు ఏ రూపానికి పోతుందో మనం చూడాల్సి ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ 56 లక్షల కోట్ల అప్పున్న భారతదేశం మోడీ చేతిలో ప్రధానమంత్రి పెట్టాక అది ఈనాడు 208 కోట్లకు పెరిగింది. అంటే మోడీ దేశాన్ని ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకొచ్చినట్ట, అప్పుల ఊపిలోకి దింపినట్ట. ఇది భారతదేశంలో ఉన్న యువకులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఐటీ మేధావుల నుండి శాస్త్ర సాంకేతిక రంగంలో గొప్ప నిపుణులుగా రాణిస్తున్నటువంటి యువ మేధావులందరూ ఆలోచించాల. సూటు బూటుతో 10 లక్షల ఖరీదైన కోటు రోజుకు 2 సార్లు మారిస్తే గొప్ప ప్రధాన ఇండియాకి, దక్షిణ భారతదేశానికి, ఈశాన్య భారతదేశానికి బుల్లెట్ ట్రైన్స్ కోసం రేపు గెలిస్తే సర్వే చేపిస్తాడట. ఇవాళ దేశానికి కావాల్సింది బుల్లెట్ ట్రైన్సా, కోట్లాది మంది యువ మేధావులకి
మంచి ఉద్యోగాలు, దేశానికి కావాల్సింది మంచి మంచి పరిశ్రమల, రామ మందిరమా, రాముడు అనే ఒక త్యాగశీలి, ఒక మానవ రూపంలో ఉన్న ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక మహారాజు, పాలనాధ్యక్షుడు, ప్రజల వాక్కు కోసం భార్యని అడవులకు పంపిన దీశాలి. కానీ ఈడమ్మ కడుపు మాడ ఈ మోడీ అనేవాడు అసలు భార్య ఉందో లేదో, పెళ్ళయిందో లేదో 2014 అఫిడవిట్లో రాయినటువంటి దుర్మార్గుడు, భార్య ఉందని చెప్పుకోవడానికి సిగ్గుపడిన నీచుడు ఈయన రామ మందిరాన్ని ఎలా ప్రారంభిస్తాడు? రాముడు అనే అవతార పురుషుడికి ప్రత్యామ్నాయం ఎలా అవుతాడు? ఇవాళ ఆభావగోపాలం దేశం అల్లాడిపోతుంటే, తిండి పెట్టే రైతు ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉంటే, రెట్టింపు ఆదాయం 22కి తెస్తానని చెప్పిన మోడీ 24 వచ్చిన రైతు సమస్యలు పరిష్కరించినటువంటి ఒక కార్పొరేట్ మదించిన ఏనుగు లాంటి పరిష్కరించినటువంటి ఒక కార్పొరేట్ మదించిన ఏనుగు లాంటి వాడు. అలాంటి వ్యక్తి దేశంలో గెలవడానికి వీల్లేదు. ఈ రాష్ట్రంలో 5 ఏళ్లుగా పాద పూజ చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అంతర్గతంగా మోడీ హృదయంలో ఉన్న బయట ప్రపంచంలో పొత్తులో తెలుగుదేశము జనసేన ఉంది. ఏ చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి గత ఎన్నికల ముందు న్యాయ పోరాట దీక్ష చేశాడు, భారీగా మోడీని విమర్శించాడు, అదే చంద్రబాబు నాయుడు జైల్లో పడ్డాక మోడీకి బీజేపీకి పాదాక్రాంతమయ్యారు. వీరు రాష్ట్రాన్ని బాగు చేయగలరు. జగను, పవను, బాబు అసాధ్యమైన ప్రజలకి దిక్కులేదనే పేరుతో ఏదైనా ఓట్లేస్తే వేరే కానీ ఆ 2 శక్తుల్ని రాష్ట్రంలో ఓడించాల్సిన చైతన్యం తెలుగు ప్రజలకు ఉందని, రానున్న 20 రోజులు అలాంటి అద్భుతమైనటువంటి మార్పు రావాలని స్వచ్ఛత చైతన్యంతో ఈ మోడీ ముఠాని దేశంలో రాష్ట్రంలో ఓడించడం ద్వారా